ఫేమస్ యాక్టర్. హాయ్, బాగున్నావా? హాయ్, బాగున్నాను. బాగున్నావా? నేను బాగున్నాను. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. కూర్చోవే. నేను ఈ ప్లేస్ లో కూర్చోవాలా? నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తే నన్ను ఈ ప్లేస్ లో కూర్చోబెడతావా? నన్ను ఫస్ట్ ప్లేస్ లో కూర్చోబెడితే నేను ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను. వామ్మో, ఈయన ముందే ఫేమస్ యాక్టర్ అని నేను గొప్పలు చెప్పుకున్నా. ప్లేస్ ఇవ్వకపోతే బాగోదేమో. సరే, ఒకసారి ఏసైని అడుగుదాం. ఏసయ్య కూర్చోరా. అరే తమ్ముడు, డోర్ కొడుతున్నారు, ఎవరో చూడు. యాక్టర్ గారికి ఏం కావాలో చూడు. యాక్టర్ గారు శృతి గారు ఏం తీసుకుంటారు? టీనా కాఫీ? శృతి గారు మిమ్మల్ని ఒకసారి టచ్ చేయొచ్చా? ఓకే. అన్ని శివానుమతులే. అమ్మో, తెల్లని బూడిదంతా రాసుకొచ్చారు శృతి గారు. ప్రియా ప్రియా, ఏంటి మీ తమ్ముడు పిచ్చి పిచ్చిగా వాడుతున్నాడు? ఏం చేశారా? నేనేం చేయలేదు అక్క. పొయ్యిలోని బూడిద పూసుకొని వచ్చింది అక్క. అది పొయ్యిలో నీ బూడిద కాదురా, మేకప్ ఫౌండేషన్. అది వేసుకుంటే తెల్లగా కనిపిస్తారు. వెళ్ళి పని చూడు. సరే అక్క. అరే తమ్ముడు, కాకింగ్ బెల్ మోగుతుంది, ఎవరో వచ్చారు చూడు ఒకసారి. చూస్తున్నా అక్క. మన ఇంటికి డాక్టర్ అమ్మ గారు. డాక్టర్ అమ్మ ఎవర్రా? డాక్టర్ ఎక్కడ ఉన్నారా? నాకు ఎవర్రా డాక్టర్ అమ్మ? డాక్టర్ అమ్మ కాదురా, డాక్టర్ గారు. హాయ్ డాక్టర్ గారు, బాగున్నారా? హాయ్, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. రండి కూర్చోండి. పిల్లలకు చాలా థ్యాంక్స్. అసలే బయట వైరల్ ఫీవర్ ఉన్నాయి. ఏంటి నేను ఇక్కడ కూర్చోవాలా? అసలే నా సర్జరీ అన్ని మానుకొని వస్తే పేషెంట్స్ అందరినీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేస్తే నన్ను ఈ ప్లేస్ లో కూర్చోపెడతావు. నేను ఇక్కడ నేను అక్కడే కూర్చుంటాను. వామ్మో, ఈయన ముందే ఫేమస్ డాక్టర్. సర్జరీలన్నీ మానుకొని మా ఇంటికి వచ్చింది. ప్లేస్ ఇవ్వకపోతే బాగోదేమో. సరే, ఒకసారి వేసేద్దాం. ఏసయ్యా. అదే డాక్టర్ గారికి ఏం కావాలో చూడు. డాక్టర్ గారు డాక్టర్ గారండి ఏం తీసుకుంటారు? టీనా కాఫీ? నాకేమో. డాక్టర్ గారండి, మిమ్మల్ని 2 డౌట్లు అడగచ్చా? చెప్పు. డాక్టర్ గారండి, పొద్దునే తింటాను, మధ్యాహ్నం తింటాను, సాయంత్రం తింటాను, అసలు ఆకలి అవ్వట్లేదండి. ఒకేసారి తింటే ఎలా ఆకలి వేస్తుంది? డాక్టర్ గారండి, ఇంకో డౌట్ అండి. చెప్పు. ఇలాగా తెల్ల కావాలంటే ఏం చేయాలా? ఇలాగే తెల్లగా అంటే మేకప్ పౌడర్ హాస్పిటల్ ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం. ప్లాస్టిక్ సంచి కాదు, ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సంచిలా? నాకు ఎందుకులే, వెళ్ళిపోతా. అరే తమ్ముడు, ఒకసారి డోర్ కొడుతున్నారు, ఎవరో వెళ్ళి చూడు. అక్క, మన ఇంటికి ఫింగర్ గారు వచ్చారక్క. ఫింగర్ గారు ఎవర్రా? ఫింగర్ గారు ఎవరు? ఫింగర్ గారు? ఓహో, ఈమె నా ఫ్రెండ్ సింగర్ సుమీరా. సింగర్ గారు, సింగర్ సుమి. రావే. హాయ్, బాగున్నావా? నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. చాలా థ్యాంక్స్ పిలవగానే వచ్చినందుకు. కూర్చో. ఏంటి ఇక్కడ కూర్చోవాలా? నేనా? ఇక్కడ కూర్చో నేను ఇక్కడే కూర్చుంటా. వామ్మో, ఈమె ముందే ఫేమస్ సింగర్. చాలా పాటలు పాడారు. స్థానం ఇస్తే బాగోదేమో. సరే, ఒకసారి ఏసయ్యని అడుగుతాం. ఏసయ్య. అదే సింగర్ గారికి ఏం కావాలో చూడు. సింగర్ గారండి ఏం తీసుకుంటారు? సింగర్ కాదురా, సింగర్. సింగర్ గారండి, నాకు పాట నేర్పిస్తారా? సరే. పాట సరే. నేను పాడతా. సా. ప్రియా ప్రియా, నన్ను పిచ్చి పిచ్చిగా వాడుతున్నాడు. ఏంటి? మీ తమ్ముడు పిచ్చి పిచ్చిగా వాడుతున్నాడు చూడు. ఏం చేశారా? నేనేం చేయలేదు అక్క, పాట పాడాను అంతే. నీ పాట కాకొచ్చినట్టుగానే ఉంటుంది. ఎందుకు వచ్చిన వాళ్ళందరినీ బుర్ర తింటున్నావు? వారి బాగోగులు చూడకుండా వెళ్ళి పని చూడు. అరే తమ్ముడు, కాలింగ్
అక్క మన ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చారు అక్క. ఎమ్మెల్యే ఎవరా? ఓహో ఎమ్మెల్యే గారా? ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి. రండి కూర్చోండి ఎమ్మెల్యే గారు. సీఎం గారితో మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వస్తే ఇక్కడ కూర్చోవడం నాకు ఫస్ట్ సీట్ కావాలి. వాము ఈయన ముందే ఫేమస్ ఎమ్మెల్యే, నియోజకవర్గంలోనే పెద్ద పేరున్న ఎమ్మెల్యే గారు. వెనక స్థానం ఇస్తే బాగోదేమో. సరే ఒకసారి ఏసైని అడుగుతాను. ఏసయ్యా, అదే ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూడు. ఎమ్మెల్యే గారు ఏం తీసుకుంటారు? బూస్టా హార్లిక్సా? టీ కావాలా? సరే టీ తెచ్చేసాం. కానీ ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి మనం కప్పు గుర్తిగా మన ఓటు. కప్పు వృత్తిగా మన ఓటు. అదే తమ్ముడు కాలింగ్ బెల్ మోగుతుంది, ఎవరో వచ్చారు, ఒకసారి డోర్ తీ. అక్క మన ఇంటికి బుక్ పట్టుకుని ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారా? బుక్ పట్టుకొని ఎవరు వచ్చారు? ఓహో ఈయన ఫేమస్ టీచర్ గారు. హాయ్ టీచర్ గారు. బాగున్నారా? బాగున్నా టీచర్ గారు. రండి టీచర్ గారు, పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను అందరికి గొప్ప టీచర్ని, నాకు ఈ స్థానం ఇస్తాను. నా వాళ్ళకు పాఠాలు నేర్పించాను. నాకు ఈ స్థానం ఇస్తాను, లేకపోతే ఇక్కడే కూర్చుంటా, లేకపోతే వెళ్ళిపోతాను. వాము ఈయన కూడా చాలా ఫేమస్ టీచర్. ప్లేస్ ఇవ్వకపోతే బాగోదేమో. సరే ఒకసారి ఏసైనా అడుగుతాను. ఏసయ్యా, అరే టీచర్ గారికి ఏం కావాలో చూడు. టీచర్ గారు ఏం కావాలా? పాలు కావాలా? టీ కావాలా? కాఫీ తెచ్చేసాం. కానీ నాకు ఏబిసిడి నేర్పిస్తారా? ఇస్తాను. యాపిల్ స్పెల్లింగ్ ఏపీఎల్ఈ. యాపిల్ స్పెల్లింగ్ రాదా? ఏపీఎల్ఈ రా యాపిల్. సరేనండి, రేపు నుంచి స్కూల్కి వస్తా కదా, నేర్పిద్దరు. అరే డోర్ కొడుతున్నారు ఎవరో, వినిపిస్తుందా నీకు? డోర్ కొడుతున్నారు చూడు. వినిపిస్తున్నా. అక్క మన ఇంటికి నల్లకోట వేసుకొని ఎవరు వచ్చారు? అక్క నల్ల కోట్ వేసుకొని ఎవరు వచ్చారా? ఓహో ఈయన ఫేమస్ లాయర్ గారు. రండి లాయర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి లాయర్ గారు. నేను ఇక్కడ కూర్చోవడమా? లేదు, నేను కూర్చోను. నేను ఇక్కడ కూర్చోను. నేను ఇక్కడ కూర్చోను. నేను సుప్రీంకోర్టు, హైకోర్టు ముఖ్యమంత్రి కేసు వాదించేది నేనే. అలాంటి నన్ను ఇక్కడ కూర్చోబెడతావా? వాము ఈయన చాలా ఫేమస్ లాయర్ గారు. వెనక స్థానం ఇస్తే బాగోదేమో, పరుగు పోతుంది. సరే ఒకసారి ఏసైనా అడుగుతాను. ఏసయ్యా, అరే తమ్ముడు డోర్ కొడుతున్నారు ఎవరో చూడు. అరే లాయర్ గారికి ఏం కావాలో చూడు. లాయర్ గారు మీరేం తీసుకుంటారు? గ్రీన్ టీనా, లెమన్ టీనా? బూస్ట్. సరే బూస్ట్ వేసాను, కానీ మీ కోట ఒకసారి ఇస్తారా? వేసుకొని ఇస్తాను. ఇలాంటి వాళ్ళకి నేను ఇవ్వను. సరేనండి. అరే తమ్ముడు డోర్ కొడుతున్నారు ఎవరో చూడు. చూస్తున్నాను. అక్క మన ఇంటికి కాకి గుడ్లు వేసుకొని కర్ర పట్టుకున్నారు వచ్చాను. కాకి గుడ్లు వేసుకొని ఎవరు వచ్చిరా? ఎవరు రావాలి? ఓహో ఈయన. రండి పోలీస్ గారు. నమస్కారం పోలీస్ గారు, బాగున్నారా? బాగున్నా అమ్మా, మీరు బాగున్నారా? నేను బాగున్నాను పోలీస్ గారు. రండి పోలీస్ గారు కూర్చోండి. పిలవగానే వచ్చి ఏమిటమ్మా నేను ఈ ప్లేస్లో కూర్చోడమ్మా? నేను ఎంతో మంది నా కింద పనిచేస్తున్నాను, అటువంటి నాకు ఈ ప్లేస్ ఇస్తావా?
నన్ను ఎక్కడ కూర్చోబెడుతూనే ఉంటా, లేదంటే వెళ్ళిపోతా. వాము ఈయన ముందే చాలా ఫేమస్ పోలీస్ ఆఫీసర్. అటు ఏమైనా తేడా చేస్తే పోలీస్ స్టేషన్లో వేస్తారు. ఎందుకు వచ్చింది? సరే ఒకసారి వేసేయను అనుకో. వేసేయా. హలో, పోలీస్ గారికి ఏం కావాలో చూడు. పోలీస్ గారు మీకేం కావాలా? పాలు కావాలా? బూస్ట్ కావాలా? టీ తెచ్చేసాను కానీ మీ గన్ను ఒకసారి ఇస్తారా? మీలాంటి వాళ్ళకి ఇవ్వద్దు. సరేనండి. హలో హలో అమ్మ, మీ బిజినెస్ లో లాస్ వచ్చింది, అర్జెంట్గా 5 lakhs కట్టాలి. అవునా? సరే అండి. అయ్యో, ఎలా చేయాలి? బిజినెస్ లో చాలా లాస్ వచ్చింది. ఇప్పుడు ఎలా చేయాలి? ఏమైంది అక్క? ఎంతసేపు గలగల వాళ్ళదే ఒకసారిగా సైలెంట్ అయిపోయావు? ఏం లేదురా, నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? చెప్పక్క, ఏదో ఒకటి చేస్తున్నా. ఏం లేదురా, అర్జెంటుగా 5 lakhs కట్టాలి. బిజినెస్ చాలా లాస్ వచ్చిందంట. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. అక్క, క్రిస్మస్ పండుగ రోజు చాలా మంది వచ్చారు కదా, వాళ్ళని ఒకసారి అడిగి చూడొచ్చు కదా. అవునా? సరే ఒకసారి అడుగుతాం. శృతి, ఒకసారి పక్కన వస్తాను. ఏం లేదు, అర్జెంటుగా 5 lakhs కావాలి. ఏమైనా హెల్ప్ చేస్తావా? అయ్యో, నాకు ఇప్పుడే అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి. అమ్మో. డాక్టర్ గారు, కొంచెం సైడ్ వస్తారా? ఏం లేదు డాక్టర్ గారు, కొంచెం అర్జెంటుగా 5 lakhs కావాలి. ఏమైనా హెల్ప్ చేస్తారా? అయ్యో సారీ అండి, నా అపాయింట్మెంట్ ఎవరికో సీరియస్గా ఉందంట, వెళ్ళిపోతున్నాను. సింగర్ గారు, ఏం లేదు, నాకు అర్జెంట్గా 5 lakhs కావాలి. ఏమైనా ఎవరినైనా? నా సాంగ్ని షూటింగ్ చేయాలి, నేను వెళ్ళిపోతున్నాను. ఎమ్మెల్యే గారు, అర్జెంట్గా 5 lakhs కావాలి. మీకు 5 lakhs అంటే గొప్ప అమౌంట్ ఏం కాదు. ఏమైనా? లేదమ్మా, సీఎం గారితో మీటింగ్ ఉన్నదా? టీచర్ గారు, ఏం లేదు టీచర్ గారు, నాకు అర్జెంటుగా 5 lakhs కావాలి. ఏమైనా మీరు హెల్ప్ చేయగలరా? ఇప్పుడే నాకు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేసాను. లాయర్ గారు, ఏం లేదు, నాకు అర్జెంటుగా 5 lakhs కావాలి. లాయర్ గారు, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? నాకు టైం లేదమ్మా, నా కోసం కోర్టులో చాలా మంది వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి. పోలీస్ గారు, ఏం లేదు పోలీస్ గారు, నాకు అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలి. మీరు ఎవరినైనా అడిగి నాకు సాయం చేయండి. నేను అర్జెంట్గా వెళ్తున్నాము, నాకు ఇప్పుడు డిఎస్పీ గారు కాల్ చేశారు. నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. వీళ్ళంటే బాగా గొప్ప గొప్ప వాళ్ళని నేను చాలా నమ్మాను. వీళ్ళెవరు హెల్ప్ చేయలేదు. ఏం చేయాలో ఏంటో. ఏమైంది అక్క? ఏం లేదు, నువ్వు చెప్పినట్టుగానే చేసా. మా ఫ్రెండ్స్ అందరిని అడిగాను, ఎవరు హెల్ప్ చేయలేదు. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. అక్క, క్రిస్మస్ రోజు ఎవరెవరు వచ్చారు అక్క? మీరు నాకు సహాయం చేసే గొప్ప దేవుడు అవుతుంది. అవును తండ్రి, నేను మా ఫ్రెండ్స్ నమ్ముకొని హెల్ప్ చేస్తారేమో అని నేను అనుకున్నాను, కానీ నాకెవరు హెల్ప్ చేయలేదు ప్రభా. మీరు తప్ప నాకు దిక్కెవరు లేరు. మీరే నాకు సహాయం దయచేయండి ప్రభా. మనుషులను నమ్ముకొనుట కంటే నేను ఆశ్రయించడం మేలు అని నేను తెలుసుకున్నాను తండ్రి. మీరే నాకు ఎలాగైనా సహాయం దయచేయండి ప్రభా. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తండ్రి తన పిల్లల యందు ఎలా జాలిపడును, అలాగే నా యందు భయభక్తులు కలిగిన భక్తులకు నేను అలాగే జాలిపడును. నీ పాపను విడిచిపెట్టినచో నేను నీకు సహాయం చేసేదను. సహాయం కోసం లోకం వైపు ఎంతగానో
చేశావు. ఇప్పటికైనా నన్ను తెలుసుకొని నాకు ధర్మస్థానం ఇచ్చినందున నేను నీకు సహాయం చేశాను. నీ తక్షణమే నీ అప్పులన్నీ తీర్చేదాను. థ్యాంక్ యూ సో మచ్.